వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం మినహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఏపీలో 2 రోజుల పాటు పిడుగులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అల్లూరు జిల్లా, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు ఇప్పటికే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతా ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద ఎవరు కూడా ఉండొద్దంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక విశాఖ, విజయవాడలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే పలుసార్లు హెచ్చరించడం జరిగింది. ఇక దక్షిణ నుంచి గల్ఫ్ మన్నార్ వరకు తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్రానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతా ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఇక అల్లూరు జిల్లాలో చూస్తున్నట్టయితే గత 4 రోజుల నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. వాగులు, వంకలు అన్ని కూడా ఇప్పటికే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే పలు ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక విశాఖలో చూస్తున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా పిడుగులతో పడిన వర్షం నమోదవుతా ఉంది. ఇక 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే చాలా చోట్ల జలమయం అయ్యి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు సముద్రంలో కూడా భారీగా ఎదురుగాలు అయితే వీస్తా ఉన్నాయి. సముద్రం కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇక విజయనగరం చూస్తున్నట్టయితే విజయనగరం కూడా గత 3 రోజుల నుంచి విపరీతమైన వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా 55.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే విజయనగరం కూడా నమోదైంది. ఇక అనకాపల్లి జిల్లాలో చూస్తున్నట్టయితే అనకాపల్లిలో కూడా భారీగా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా దాదాపుగా 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అల్లూరు జిల్లాలో కూడా దాదాపుగా 56.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా భారీగా ఈదురుగాలతో కూడినట్టు వర్షం కురుస్తా ఉంది. ప్రజల అత్యవసరం అయితేనే బయటకు రావాలి, లేదంటే రావద్దంటూ కూడా అప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇదే పరిస్థితి శ్రీకాకుళం కూడా నెలకొంది. అక్కడ కూడా దాదాపుగా పలు చోట్ల పిడుగులు పడి 2 చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక మొత్తం మీద చూసుకున్నట్టే సముద్రం అంతా అల్లకల్లో ఉండడంతో ఇప్పటికే కొన్ని పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.
మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. మరో పక్క చూసుకున్నట్టయితే విశాఖ ఆర్కే బీచ్ లో ఇప్పటికే సముద్రం కోతకు గురైనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ కూడా భారీగా ఈదురుగాలు వీస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా అత్యవసరమైతే ఒకవేళ రోడ్లు ఏదైనా జలమయం అయితే కనుక జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నటువంటి వరద నీరుని ఎప్పటికప్పుడు కూడా సముద్రంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ కూడా ఆటంకం కలిగినట్లయితే విద్యుత్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలంటూ కూడా విద్యుత్ శాఖను కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక విజయనగరంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈదురుగాలు భారీగా వేస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఇప్పటికే నేల కొరిగాయి. అక్కడ కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దాదాపుగా ఉన్నతాధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట కూడా అధికారులు అందుబాటులో ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సందీప్, శ్రీనివాస్, ముఖ్యంగా ఇప్పటివరకే సమృద్ధిగా వర్షాలు పడ్డాయి అంటే ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? రానున్న 2 రోజుల పాటు కూడా ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే విస్తారంగా విశాఖపట్నంలో మాత్రం భారీగా 2 రోజుల నుంచి భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది. కొన్ని చోట్ల భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే పగలంతా కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి బాగా వర్షపాతం అయితే నమోదవుంది. అదే పరిస్థితి విశాఖపట్నంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపుగా 30 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అనకాపల్లిలో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి దాదాపుగా 54.5 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. విశాఖలో కూడా దాదాపుగా 54.5 మిల్లీమీటర్ల వర్షపాతం వాతావరణ శాఖ అయితే తెలియజేయడం. అయితే ఇప్పటికే ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోతా ఉంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. ప్రధానంగా చెట్ల వద్ద కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ ఎక్కడ కూడా ఉండొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే అల్లూరు జిల్లాలో ప్రధానంగా పిడుగులు పడుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఇద్దరు మరణించుకున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు అనేక చోట్ల పంటలు దెబ్బతినే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అంటే అధికారులు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? అయితే ప్రధానంగా అత్యవసరం అయితేనే ప్రజలు మాత్రం బయటికి రావాలి. ఎందుకంటే ఈ ఏదైతే వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయో ఈ నేపథ్యంలో ప్రజలకి అవసరం ఉంటేనే బయట రావాలి. ఎందుకంటే తగిన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణం కూడా పెను మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంలో ఉండాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర అస్వస్థకు గురే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. చూసుకున్నట్టే ఇప్పటికే చాలా మంది ప్రజలు తీవ్ర అస్వస్థకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉంది. అలానే జలుబు దగ్గుతో కూడా చాలా మంది ఇప్పటికే కేజీహెచ్ కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేజీలో కూడా తగిన మందులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో ప్రధానంగా నిత్యావసర వస్తువులతో పాటు అలానే మెడికల్ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉంచాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకి ఇప్పుడే హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరుగుపడతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా దాదాపుగా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. అయితే మరికొద్ది వచ్చేటప్పటికి విశాఖలో కూడా లోతట్టు ప్రాంత ప్రజలను ప్రధానంగా ఏదైతే ప్రాంతాలను తరలిస్తా ఉన్నారు. కూడా ఏదైతే ఆర్కే బీచ్ వద్ద ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక విజయనగరంలో చూసుకున్నట్టయితే విజయనగరంలో కూడా ప్రధానంగా అక్కడ ముప్పుకి గురవుతున్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. కేంద్రాలకు తరలిస్తా ఉన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇక అన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే విజయనగరం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రోణి ప్రభావం ఎక్కువగా విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో ఎక్కువగా కనిపిస్తా ఉంటది. ఇక శ్రీకాకుళంలో కూడా తీరం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అక్కడ కూడా ప్రజలైతే ఎవరు ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రతి పునరావాస కేంద్రాల్లో కూడా ఇప్పటికే అన్ని చేపడతా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే గతంలో విజయవాడలో ఇలానే జరగడం జరిగింది. విజయవాడ అంతా కూడా ముందుకు పోవడంతో ముందస్తుగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు చేపడతా ఉంది. ద్రోణి ప్రభావం కానీ వాయుగుండం కానీ ఏర్పడుతుందని ముందుగానే తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా జిల్లాలకు ముందుగానే ఎల్లో అలర్ట్ పాటు అలానే రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.